ఒక హీరోయిన్ ఒక క్యారెక్టర్ పట్ల అంత ఫాండ్ ఆఫ్ కావటానికి కారణం ఏంటి? నేను ఏం చెప్పలేదు సార్. నేను లిటరలీ స్క్రిప్ట్ పంపించా. హ్మ్. నాకు నరేషన్ ఇవ్వను. హ్మ్. స్క్రిప్ట్ చదివాను, స్క్రిప్ట్ పంపించా. హ్మ్. స్క్రిప్ట్ చదివి నాకు ఒక 10 డేస్ ఇవ్వండి, షూట్స్ మధ్యలో అప్పుడప్పుడు నేను చదివేస్తానన్నారు. హ్మ్. నెక్స్ట్ డే ఫోన్ చేసి ఊరికే ఒక 10 పేజెస్ చదువుదాం స్టార్ట్ చేశా. మొత్తం స్క్రిప్ట్ అయిపోయింది. వెంటనే స్టార్ట్ చేద్దాం సినిమాని అన్నారు. ఓహ్! సో నేనేం చెప్పలేదు. తనకెక్కడో తర్వాత చాలా డిస్కస్ చేసాం సెట్‌కెళ్ళే ముందు. తనకెక్కడో క్లియర్‌లీ చాలా పర్సనల్ కనెక్ట్ ఉండింది స్క్రిప్ట్‌కి. ఓకే. అండ్ తనెక్కడో ఈ సిట్యుయేషన్స్ ఇవన్నీ నేను చిన్నప్పుడు ఫేస్ చేసింది. అప్పుడు హ్మ్. నాకు ఇది కరెక్ట్, ఇది కరెక్ట్ కాదని చెప్పడానికి ఎవరు లేరు. హుహు. ఈ సినిమా నేను తీస్తున్నదే ఇప్పుడు ఆ ఏజ్‌లో ఉన్న అమ్మాయిలకి నేనిచ్చే బిగ్ హగ్ ఇది. ఓహో! వాళ్ళు ఈ సినిమా చూసి నాకు చెప్పడానికి ఎవరు లేరు గదా! అప్పుడు. ఈ సినిమా చూసి వాళ్ళకి కొంచెం క్లారిటీ రావాలి. ఓకే. వాళ్ళకొక హగ్ ఇచ్చేటట్టు ఉండాలి ఈ సినిమా అని నేను ఈ సినిమా చేస్తున్నానన్నారు. సో అంత పర్సనల్ కనెక్ట్. ఓకే. సో యాహ్! అంటే తనకి తన పర్సనల్ లైఫ్‌లో జరిగినవి గాని, తన పర్సనల్ లైఫ్ లైఫ్‌లో తనకు జరిగిందా? లేకపోతే పక్కోళ్ళకి జరిగింది చూసిందా? ఏంటో నాకు తెలీదు గానీ, ఆబ్వియస్లీ హుహు. పర్సనల్ విషయాలు నేను ఎక్కువ డీటెయిల్‌లోకెళ్ళలేదు గానీ, హుహు. చాలా పర్సనల్ కనెక్ట్ అండ్ ఎక్కడో అమ్మాయి ఏం చెప్పిందంటే, అందరూ ఇప్పుడు యాక్టర్ అయిపోయాక తప్పక నేను బయటికొచ్చి సోషల్ అపియరెన్సెస్ ఇదంతా ఇస్తున్నా గానీ, నేను బై నేచర్ ఒక ఇంట్రోవర్ట్. ఈ క్యారెక్టర్ కూడా ఇంట్రోవర్ట్ అమ్మాయిది. హ్మ్. వెరీ రిజర్వ్డ్, కొంచెం షెల్‌లో ఉండే ఇంట్రోవర్టెడ్ టైప్. హుహు. సో, షీ వాస్ లైక్ బట్ నేను నేచురల్లీ ఒక ఇంట్రోవర్ట్. హ్మ్. సో, షీ హాడ్ అంటే చాలా పర్సనల్ కనెక్ట్ సార్ బేసిక్‌లీ. అందుకే ఓకే. ఓకే.